World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. 40 రోజుల తర్వాత మరి నేను ఒంగోలు వస్తే మీరు చూపించిన ఆదిలాబాద్లో జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, నేను పదే పదే ఒంగోలు 25,000 మంది పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను అని చెప్పాను. చాలామంది అన్నారు, ఎందుకు అట్లా చెప్తున్నావు, అది ఒకవేళ రాకపోతే మరి మీ పోటీ చేసేదానికి ఇబ్బంది కదా అని అంటే, పర్వాలేదు, నేను చేయలేకపోతే నేను రాజకీయాలు మానేస్తాను తప్ప ఒంగోలు ఏ పరిస్థితిలో ఒంగోలు పట్టాలు ఇవ్వలేకపోతే ఇంకా మనం చేసిన దానికి మనం ఏం చేయలేకపోయాం, పట్టాలు కూడా ఇవ్వలేకపోతే ఇంకా అనవసరం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ 25,000 పట్టాలకి 231 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై జగన్. ప్రతి పేదవాళ్ళు అక్క చెల్లెమ్మలకి నా ఒకటే కోరిక, ఇళ్ల పట్టాలు ఇవ్వటం కాదు, 25,000 మందికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సభలో ఇప్పుడు డబ్బులు ఆల్రెడీ వచ్చున్నాయి. ఆ రైతులకి మొత్తం కూడా రేపెల్లుండో మొత్తం రైతులందరూ కూడా డబ్బులు వేయటం జరుగుతుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుల రోడ్లు, కరెంటు ముందుల రోడ్లు వేసి, అంటే మళ్ళా ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ పట్టాలు ఇచ్చేదానికి ఇబ్బంది కాబట్టి ముందుల రోడ్డు వేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం 10వ తేదీ లోపల జరుగుతుందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలు పట్టణంలో ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరుంటే కూడా, ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి, నా దగ్గరికి వచ్చి చెప్పండి, మాకు ఇల్లు లేదంటే తప్పకుండా శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తామని చెప్పి ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలులో ఇంకా పూరి గుడిసె అనేది ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు అనేది ఉండాలని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం అంతా కూడా జగనన్న కాలనీలు వెలిసినాయి, కానీ ఒంగోలులో మనం పట్టాలు ఇచ్చేదానికి, వాళ్ళు కొని ఇచ్చేదానికి ఎందుకని ప్రభుత్వం భూమి మన ఎర్రజల్లి దగ్గర చూస్తే మీ అందరికీ తెలుసు. ఇది వాస్తవం. రాజశేఖర్ గారు ముందు అబద్ధాలు ఎప్పుడు చెప్పను నేను, ఇది వాస్తవా లేదా అని అడుగుతా ఉన్నా. అంత ముందులా అదే స్థలంలో అక్కడ మైనింగ్ జరగకూడదని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి ఎవరైతే వేశారో గతంలో, వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ మైనింగ్ జరగకూడదు, వేరే దానికి ఉపయోగించాలని చెప్పి ఎవరైతే కోర్టులో వేశారో ఆ స్థలంలో, అదే మనిషి, వాళ్ళు తెలుగుదేశం మనిషి, అదే మనిషి చేత అక్కడ మైనింగ్ జరగాలి, పట్టాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టులో వేసిన పరిస్థితి నిజంగా ఉందంటే సిగ్గుపడాలని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటాను. పేదవాళ్ళ ఇళ్ల స్థలాల కోసం పాటుపడితే నిజంగా చాలా బాధాకరమైన విషయం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏమైనా కానీ ఆ భగవంతుడి దయ, మరి జగన్మోహన్ రెడ్డి గారి దయ, మనకి ఇళ్ల పట్టాలు డబ్బులు వచ్చినాయి. మన 25,000 మందికి నేను చెప్పాను ఆ రోజు, 25,000 మందికి వాళ్ళకి
ఎవరైతే ఆ పేర్లు ఉన్నాయో వాళ్ళ ఆడవాళ్ళు అందరూ కూడా ఆడవాళ్ళ పేర్లే కాబట్టి వాళ్ళకి చీరలు కూడా పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పాను. ఆ మాట ప్రకారం కూడా అందరు కూడా అదే రకంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముందులో కొన్ని పట్టాలు సీఎం గారి చేతుల మీదుగా ఇప్పించి ప్రతి డివిజన్లో అంటే ఒకే చోట ఇస్తే గొడవలు జరుగుతాయి కాబట్టి ప్రతి డివిజన్లోకి మరి ఆ డివిజన్లోకి వచ్చి మేము అందరం కూడా ఆ డివిజన్ ప్రతి డివిజన్లో కూడా వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎవరైతే శాంక్షన్ అయినాయో వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో నేను పట్టాల కోసం గట్టి కూర్చుంటే రకరకాలుగా వార్తలు వచ్చినాయి. ఎన్ని వార్తలు వచ్చినా కూడా మీకు తెలుసు నేనేంటో అనేది. మళ్ళా కూడా మీ అందరి దయతోటి మీరందరి సహకారంతో ఒంగోలులోనే పోటీ చేస్తున్నాను. జై జై వాసన వర్ధిల్లాలి వాసన నాయకత్వం, వర్ధిల్లాలి వాసన నాయకత్వం. మరి నేను మనకి ఆ రోజు నేను 4 సార్లు 5 సార్లు కూడా ఎక్కడ పట్టినా కూడా ఎంపీ గారు నేను ఇద్దరం పోటీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ దేవుడి దయ జరిగితే చాలా సంతోషిస్తాను, మనం అందరం కూడా సంతోషిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమైనా కానీ ఇంక నుంచి ఈ 3 నెలలు ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేసి నేను చివరిసారిగా నేను పోటీ చేసే చివరిసారి కాబట్టి ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాడు. ఒకళ్ళు ఎంపీగా ఒకళ్ళు ఎమ్మెల్యేగా చూసుకోవాలి. ఒంగోలు ప్రజలు, ఒంగోలు పార్లమెంట్. మరి మీ అందరి సహకారంతో నేను గెలిస్తే మీ రుణను నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడ కూడా నేను కానీ మా అబ్బాయి కానీ పొరపాటు చేయము. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గత 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి భూ ఆక్రమణ దానికి సంబంధించినటువంటి సిట్టు ఏపిచ్చిన ఏకైక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే నేనే అని చెప్పి ఈ రాష్ట్రంలో నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు కూడా స్థలాలు ఆక్రమణ జరగకూడదు, వాళ్ళ స్థలాలు వాళ్ళకే ఉండాలి అన్నదే నా ధ్యేయం. ఎవరైనా కూడా ఆక్రమిస్తే కూడా ఊరుకోనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఉపేక్షించలేదని కూడా తెలియజేసుకుంటూ ఇక నుంచి ఎలక్షన్స్కి ఈ రోజే రాజశేఖర్ గారు ముందు నుంచి మనం ఎలక్షన్కి నాంది పలుకుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జై వదిలా, జై వదిలా, జై వదిలా, జై వదిలా. నాకెన్నో కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఈ ఇబ్బందులు నేను ఎప్పుడు కూడా నేను సెన్సిటివ్గా ఉంటా. మీకు తెలుసు, నేను ఎవరిని ఒక మాట అనను. నన్ను ఎవరిని అంటే కానీ నా జోలికి వస్తే కానీ నేను ఊరుకోను. మరి ఆ సమస్య కూడా ఇప్పుడే చెప్తా ఉన్నా.
ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరు కూడా సేవ చేసేదానికే మా కుటుంబం ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నా బెడ్రూమ్లు కూడా తలుపు తెరిసే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను నా వంతుని సహాయం చేసేదానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చే మీ అందరూ కూడా సహాయం చేసేదానికి నాకు అవకాశం ఇప్పించాలని ఆ భగవంతుడు ఎప్పుడు కోరుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు, నీకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి కాదు కానీ పట్టదు, నీకు ఎప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తుంటావని. మనకి తినేదానికి ఉంది కదా ఎంతైనా, బయట వాళ్ళకి లేని వాళ్ళకి మనం సహాయం చేస్తే ఆ దేవుడు మనకి డబ్బులు ఇస్తాడని చెప్తాను. జై వసల జై వసల జై వసల. ఎప్పుడు కూడా మీ అన్నదండలతోటి ఈ ఒంగోలులో మళ్ళా ఆరోసారి గెలుస్తాననే పూర్తి విశ్వాసంతో జై వసల జై వసల పూర్తి విశ్వాసంతో జై వసల. ఉన్నా. మరి పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం జెండా ఎగరవేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా సహకారంతో కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీరు చూపించినటువంటి ఆప్యాయత అనురాగాల్ని జీవితంలో మర్చిపోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీ వాసులు ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అందరూ కూడా సహాయం చేస్తారని నా సహాయశక్తి కృషి చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇళ్ల పట్టాల విషయంలో ఎవరైనా నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి స్థలాలు లేదంటే కూడా చెప్పండి, వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేద్దాం. ఎందుకంటే మనం అందరి మనుషులుగా ఉండాలా, అందరికి సహాయం చేయాలా. పేదవాళ్ళు అనేది మనం సహాయం చేస్తే మనకు ఆత్మ తృప్తి కలుగుతుంది. కాబట్టి మీలో కూడా ఎవరైనా వచ్చి వాళ్ళకి లేదు అని చెప్తే డెఫినెట్గా వాళ్ళకి లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం చేపడతాం. కాబట్టి ఖచ్చితంగా నాకు ఎవరొచ్చినా అడగచ్చు, నేను చేసేదానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. గొంతు బాగాలేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, మళ్ళా సరి చేసుకుంటా. ఎందుకంటే ఈ 40 రోజుల్లో కొద్దిగా ఇంట్లోనే గడపడం, తిండి ఎక్కువైపోయింది ఎలక్షన్లో ఇంకా మొత్తం అన్నారు కాబట్టి మళ్ళా తిరిగితే సెట్ అయిపోద్ది. కాబట్టి మరి నేను వేరే విషయం కాదు, పేదవాళ్ళ ఇళ్ల కోసమే నేను ఇన్ని రోజులు వేచి ఉన్నానని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు డబ్బులు పడ్డాయి, మన జగనన్న గారి నాయకత్వంలో మనం ముందుకు పోదామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.